ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండి. ఇందులో మనకి 2 lakhs లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది బై పేయింగ్ 436 రూపీస్ ఓన్లీ పెర్ ఇయర్. అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ని ఉంచారండి. దట్ ఈస్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఇది మనకి ఎనేబుల్ చేసుకోవాలి అంటే మనం కేవలం 436 రూపీస్ మనం పే చేయడం ద్వారా మనం ఈ ఇన్సూరెన్స్ని పొందొచ్చు. ఎలా అంటే మనకి ఎలిజిబిలిటీ ఏంటంటే దీనికి మన ఏజ్ 18 to 15 years బిట్వీన్ ఉండాలి. అండ్ మనకి ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉండాలండి. మీకు ఏదైతే బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ని విజిట్ చేసి ఆధార్ కార్డు అప్లికేషన్ సబ్మిట్ చేసి మీరు ఈ పర్టికులర్ PMJJBY ఇన్సూరెన్స్ స్కీమ్ని మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. దీనికి మనకి పాలసీ పీరియడ్ వచ్చి 1st June to 31st May అండి. 1 year వ్యాలిడిటీ అనమాట. ఆటోమేటిక్గా 31st అవ్వగానే మనకి ఇది ఆటోమేటిక్గా రెన్యువల్ అవుతుంది 1st Juneకి. ఆ రెన్యువల్ అయ్యే టైంకి మీరు అకౌంట్లో ఈ 436 రూపాయలు మీరు మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తే ఏమైందంటే ఆటోమేటిక్గా ఈ 436 రూపీస్ అమౌంట్ అనేది మనకి డెబిట్ అయ్యి ఆటోమేటిక్గా ఈ 2 lakhs రూపీస్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఆటోమేటిక్గా మనకి ఎనేబుల్ అవుతుంది మనకి. అండ్ ఇంకా ఇందులో ఏంటి అంటే నామినీని మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ మన వైఫ్ని కానీ మన ఫాదర్ని మన మదర్ని ఆర్ఎల్స్ మన చిల్డ్రన్ని మనం నామినీగా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇట్ కవర్స్ బోత్ న్యాచురల్ అండ్ యాక్సిడెంటల్ డెత్ అండి. ఓకే, నార్మల్గా చనిపోయినా కానీ ఆర్ఎల్స్ యాక్సిడెంట్ అయినా కానీ ఇష్యూ అయితే మనం దీన్ని మనం ఈ పర్టికులర్ స్కీమ్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటి అంటే మనకి మన బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉండాలండి. బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిందంటే మనకి స్కీమ్ అనేది రెన్యువల్ అవ్వదు, మనం పర్టికులర్ బెనిఫిట్ని మనం పొందలేము. ఓకే, అండ్ మల్టిపుల్ టైమ్స్ మనం ఎన్రోల్ అయినా సేమ్ అకౌంట్కి మల్టిపుల్ టైమ్స్ మనం ఈ పర్టికులర్ స్కీమ్ని ఎన్రోల్ చేసుకున్నా కానీ వీఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, మెయిన్గా మనకు వచ్చేసరికి ఇక్కడ 18 to 15 years ఆఫ్ ఏజ్ ఉండాలి అండ్ మనకి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటే మనం ఈ పర్టికులర్ స్కీమ్ని మనం ఎనేబుల్ చేసుకొని మన ఫ్యామిలీకి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ పాలసీ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీన్ని మీరు ఎనేబుల్ చేసుకొని మీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి.